పార్వతి పార్వతి పార్వతి, నువ్వేం కంగారు పడకు. ఆ టైం వచ్చినప్పుడు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి. చేయకుండా ఎలా జరుగుతాయండి? అవన్నీ చేయడానికే వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంది. నువ్వు రిలాక్స్గా ఉండు. ఇంకా బంధువులకి ఇన్విటేషన్స్ అంటావా? ఈ పెళ్ళికి బంధువుల్ని ఎవ్వరిని పిలవట్లేదు పార్వతి. అదేంటండి? అవును పార్వతి, ఇప్పటికిప్పుడు హడావుడిగా పెళ్లి జరిపిస్తున్నాము అంటే అందరికీ లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. పొరపాటున నలుగురికి వీణ విషయంలో రిషి చేసిన తప్పు తెలిసిందనుకో, బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టి మరీ మన పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. అందుకే బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా మన కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అవునండి, మీరనేది కూడా నిజమే. కానీ బంధువులెవరూ లేకుండా పెళ్లి జరగడానికి కావాల్సింది బంధుమిత్రులు కాదు పార్వతి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో కట్టడానికి ఒక మంగళసూత్రం. వధూవరులు ఎలాగో ఇంట్లోనే ఉన్నారు, ఇంకా మనకు కావాల్సింది మంగళసూత్రం. ఇదిగో. అరే, మంగళసూత్రం కూడా తెచ్చేశారా? మంగళసూత్రమే కాదు, ఇంట్లో వాళ్ళందరి కోసం చేయాల్సిన షాపింగ్ మొత్తం చేసేసాను. ఎంతలా మారిపోయారండి మీరు! నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. చిన్న చిన్న టెన్షన్స్ ని కూడా మా వరకు రానివ్వకుండా పెళ్లి పనులన్నీ మీరే చూసుకుంటున్నారు. ఆఖరికి ఆడవాళ్ళం మేం వెళ్ళి చూసి తీసుకురావాల్సిన మంగళసూత్రం కూడా మీరే తెచ్చేశారు. నాకు అదే బాధగా ఉంది. జరగని పెళ్లి కోసం పెళ్లి పనులన్నీ చేయాల్సి వస్తుంది. మంగళసూత్రం విలువ తెలుసుకున్నాను కాబట్టి నా చేతులతో నేనే సెలెక్ట్ చేసి తెచ్చాను పార్వతి. ఇలాంటి పరిస్థితుల మధ్య వీణ జీవితానికి న్యాయం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదండి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదే ఉంది గాని నీకోసం ఏం తెచ్చానో తెలుసా? నీకోసం శారీ. బాగుందా? ఏమండి, చాలా బాగుందండి. ఏమండి, ఆ చీర ఎవరికండి? ఈ శారీ సరస్వతి కోసం తీసుకున్నాను. అవును పార్వతి, తప్పకుండా కొడుకు పెళ్లి చూడ్డానికి సరస్వతి ఇంటికొస్తుందనే నమ్మకం నాకుంది. వస్తుంది కదా పార్వతి? నిన్నే పార్వతి, సరస్వతి పెళ్లికి వస్తుంది కదా? అది నేనెలా చెప్పగలనండి? అక్క పెళ్లికి రావడం రాకపోవడం ఆ దైవ నిర్ణయం. ఇదిగో, ఇవి వీణా వేదలకి. ఇందులో వాళ్ళకి కావాల్సిన నగలున్నాయి. తీసుకో, వెళ్ళు. సరస్వతి పెళ్లికి రావటం రాకపోవటం దైవ నిర్ణయం కావచ్చు, కానీ వీణ చావటం, ఈ పెళ్లి ఆగటం మాత్రం ఈ లోక్నాథ్ నిర్ణయం. ఏ దైవము మార్చలేదు. మన ఆలోచన విధానాలను బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయన్న సంగతి మరిచిపోకూడదు తల్లి. నన్ను ప్రాణంగా ప్రేమించిన కార్తిక్ని వదులుకుంటూ
ఎంతగానో అభిమానించే అత్తయ్యల్ని మభ్యపెడుతూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా? వీణ ఏం చేస్తుందో ఎందుకు చేస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే. ఈ కుటుంబం ఆపదలో పడబోతుంది. మీ ఇంట్లోకి చేరింది ఒక సాధు జంతువన్న భ్రమను వీడి అదొక పగబట్టిన విషసర్పమని గ్రహించండి. గుళ్ళో స్వామీజీ చెప్పిన మాటలు వీణ గురించే హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తుందేంటి? అసలు తన ఇంటికి న్యాయం కోసమే వచ్చిందా, లేక ఇంకేదైనా దురుద్దేశంతో వచ్చిందా? ఏ ఆడది తన మీద వేసుకున్నటువంటి నిందని నా మీద వేసుకొని ఒక రాక్షసుడితో 7 అడుగులు వేయబోతున్నాను. రిషి నిజంగానే వీణని రేప్ చేశాడా, లేదంటే ఇంట్లో చేరడం కోసం కట్టుకదేమైనా అల్లిందా? లోక్నాథ్ మీద పగ తీర్చుకోవడం కోసం నేనే చేతులారా నా జీవితాన్ని బలి చేసుకోవడం నా మూర్ఖత్వం అనిపించుకోదా? ఒకవేళ తన ఈ కుటుంబం మీద పగ సాధించడం కోసమే ఇలాంటి డ్రామా మొదలుపెట్టుంటే తనంత మూర్ఖురాలు ఇంకొకరుండరు. లేదు, నేను వెళ్తున్న దారి రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఇదే కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీణ కారణంగా ఈ ఇంట్లో ఏ సమస్య రాకూడదు. లోక్నాథ్, నీ మీద పగ తీర్చుకోవడం కోసం నా లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నానంటే అర్థం చేసుకో. నీ మీద ఎంతలా రగిలిపోతున్నానో నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. వీణ మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఆ రాత్రి గెస్ట్ హౌస్లో అసలు ఏం జరిగిందో వాస్తవం తెలుసుకోవాలి. కానీ ఎలా? రిషి ఫోన్. ఆ ఫోన్ వీణ దగ్గరే ఉంది. ఆ ఫోన్లో ఉన్న వీడియో ఇంకొక్కసారి చూడగలిగితే ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడా? ఖచ్చితంగా ఫోన్ వీణ దగ్గరే ఉండుంటుంది. ఇక్కడే ఎక్కడో పెట్టుంటుంది. వీణొచ్చేలోపే వెతికి తీసుకోవాలి.